ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మీ నమః. ఎప్పుడైతే లక్ష్మీదేవి పాలసముద్రంలో ఆవిర్భవించిందో దేవతలందరికీ తెలుసు. ఆవిడ పాలసముద్రంలో అప్పుడు దాక్కుంది, అలిగి ఇంద్రుడి మీద కనుక ఆవిర్భవించింది లక్ష్మీదేవి అని తెలుసు. అంతకుముందే అప్సరసలు వాళ్ళందరూ వచ్చారు. ఉచ్చేశ్రవం వీడితో పాటుగా అప్సరసలు వచ్చేసారు. వాళ్ళు 60,000 మంది ఉంటే ఈవిడ ఒక్కతే కదా. ఈవిడ లక్ష్మీదేవి గుర్తించారు. అందుకని ఇంద్రుడు ఆవిడికి మంగళ స్నానం చేయించడానికి చాలా అందమైనటువంటి మణిమయమైనటువంటి పీఠాన్ని ఒకటి ఇచ్చారట. అంటే కూర్చోబెట్టి స్నానం చేయించాలి కదా. దానికి తోడు పుణ్యాహ కలశాలు పల్లవాలతో తీసుకొచ్చి అక్కడ పెట్టారట. అంటే నీళ్లు మామూలుగా పొయ్యరండి పిల్లలకి. ఆ నీళ్లల్లో రకరకాలైన ఔషధులు వేస్తారు. మామూలుగా అయినట్టయితే అప్పుడే పిల్లలకి వాతం చేయకుండా ఉండాలంటే వావిలాకులు వేస్తారు, లేదా వేపాకులు వేస్తారు, లేదంటే ఇంకా యూకలిప్టస్ ఆకులు వేస్తారు. ఏది లేకపోతే కనీసం ఒక తులసి ఆకన్నా వేస్తారు చివర్లో పోసేటటువంటి నీళ్లల్లో. ఏదైనా సరే ఔషధీయుక్తమైనటువంటి నీటిని ఆయన ఇచ్చాడట. పల్లవములను ఇచ్చే భూమి అందులో వేయడానికి పనికొస్తుందని భూదేవి ఆ పూర్ణ కలశాల్లో వెయ్యమని చెప్పి కొన్ని చిగుళ్ళని ఇచ్చిందిట. అంటే మొక్కలు వచ్చేది భూమి నుండే కదా, అందుకని భూదేవి ఇచ్చింది. ఆ తర్వాత గోవులు ఏం చేశాయట, పంచగవ్యాలని ఇచ్చాయట. మరి పిల్ల పుట్టంగానే ఏం పెడతారండి? తేనె పెడతారు. నాలుకకి తేనె రాస్తారు, జీవితం అంతా మధుమయంగా ఉండాలని. ఆ తీయదనానికి పిల్లలు అని చప్పరిస్తారు. ఆముదం లాంటిది పెడితే కొంచెం అసహించుకుంటారు, కానీ తేనెగా చప్పరిస్తారు. తప్పనిసరిగా తేనె పెట్టడం జరుగుతుంది. మరి తేనె కావాలి కదా. వసంతుడు తేనె తెచ్చిచ్చాట. అక్కడుండి మొత్తానికంతా మునులంతా కల్పోక్త ప్రకారంగా చెప్పవలసిన మంత్రాలు చెప్తున్నారట. అక్కడ మేఘాల సముదాయాలు ఏం చేశాయట, మంచి వాయిద్యాలు ఇచ్చాయట. మేఘాల నుంచి వాయిద్యాలు ఏమిటి? మేఘాలు ఉరిమితే మంచి వాయిద్యాలు మోగించినట్టు ఉంటుంది. ఢంకాలు మొదలు భేరి ధాంకృతులు వస్తాయి దాని నుంచి. అవన్నీ ఇచ్చాయట. వీళ్ళందరూ కూడా శంఖనాదాలు, వేణువల్లకి నాదాలు, వేణువులు అంటే వేణువు, వల్లకి అంటే వీణ, వీటన్నిటి నాదాలు అందరూ చేస్తూ ఉన్నారట. గంధర్వ పతులు సతులు వాళ్ళందరూ కలిసి చక్కగా వేడుకగా ఆ సంబరాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఏ ఇంట్లో అయితే ఒక ఆడపిల్ల పుట్టగానే సంబరం ఇట్లా చేసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అయ్యా మీ కోడలు ప్రసవానికి వెళ్ళిందిట కదా, అయ్యిందా అని అడిగితే ఏం చెప్పేవారండి? ఆడపిల్ల పుట్టిందని చెప్పేవారు కదా. ఏం చెప్పేవారు? మహాలక్ష్మి పుట్టిందండి అంటారు అనేవారు. అందులోనూ మొదట అమ్మాయే పుట్టాలని కోరుకునేవారు. కనుక తమ ఇంట కలిగిన ఆడపిల్లని మహాలక్ష్మిలాగా ఎవరు చూస్తారో, ఇదిగో ఎలా చూడాలి, ఇలా చూడాలి. అలా చూసినప్పుడు వాళ్ళందరికీ కూడా శుభాలే కలుగుతాయి అని చెప్పడానికే ఈ వర్ణన అంతా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. లేకపోతే ఆవిడికి స్నానం చేయించారు, పురుడి స్నానం చేయించారు అని ఒక మాట అంటే అయిపోయేది కదా. కాకుండా ఎందుకు చెప్పారంటే అందరికీ కూడా తమకి మేలు జరుగుతుంది, ఇంటికి ఇంకా కళ వస్తుంది, శోభ కలుగుతుంది, కోల్పోయినటువంటి కళావిహీనమైనటువంటి దేవలోకం అంతా మళ్ళీ కళగా ఉంటుంది అనేటటువంటి ఆశ వాళ్ళల్లో ఎలా ఉందో, ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టిందో ఆ ఇంట్లో అటువంటి కళ తిరిగి వస్తుంది. అంటే లేదని కాదు, ఇంకా ఎక్కువ కళగా ఉంటుంది అని అక్కడ అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత ఆనందంగా ఉన్నారట. ఇక్కడ పండితులందరూ చదువుతున్నారు. దిగ్గజాలు తమ తొండాలతో ఆకాశగంగా నీటిని తెచ్చారు. దిగ్గజాలు అంటే వాటికి కూడా సంతోషమే. ఈ నీళ్లతో ఏ నీళ్లతో స్నానం చేయిస్తారు లక్ష్మీదేవికి, పాల సముద్రంలో పుట్టినటువంటి ఆవిడికి అంటే
ఆకాశగంగ. ఆకాశగంగ అంటే మనకిప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి గంగాని కాదండి. ఈ గంగ వామనావతార సమయంలో వామనుడు ఒక పాదం భూమి మీద పెట్టి రెండో పాదం ఇలా పైకి లేపినప్పుడు ఆయన బొటని వేలు ఆకాశం అనేటటువంటి భిత్తిక ఏదైతే ఉందో దానికి తగిలి అది చెదిరి అందులో నుండి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లతో బ్రహ్మగారు ఆ వామనుడికి పాదాలు కడిగాడు. అదే కదా బ్రహ్మ కడిగిన పాదము అని విష్ణువు గురించి చెప్పింది ఎప్పుడు అంటే ఈ సందర్భంలో. అప్పుడు ఆయన పాదానికి తగిలి గంగాదేవి భూమి మీదకి వచ్చింది గనక విష్ణు పాదోద్భవి అని గంగ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఆ గంగ నీళ్లు కావాలి లక్ష్మీదేవికి స్నానం చేయించటానికి. ఎవరు తెస్తారవి? దిగ్గజాలు ఉన్నాయి. 8 దిక్కులా ఉన్నటువంటి 8 ఏనుగలు వెళ్ళి ఆ ఏనుగలు గబగబగబా లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్పి తమ తొండాలతో ఆ తీర్థతోయాలన్నీ పట్టుకొచ్చి ఆవిడికి ఇవ్వడం జరిగింది. నీళ్లు స్నానం చేయించటం. ఇదే మనం గజలక్ష్మి అనేటటువంటి రూపంలో ఉన్న అమ్మవారి దగ్గర చూస్తాం. ఇటొక ఏనుగా అటొక ఏనుగా ఉండి అమ్మవారి మీద నీళ్లు పోస్తూ ఉన్నట్టు. మనం నీళ్లు పోస్తున్నట్టుగా చూపించలేం గనక అమ్మవారు చాలా అలంకారం చేసుకుని ఉంటున్న రూపంతోనే మనం ధ్యానిస్తాం. ఇటొక ఏనుగా అటొక ఏనుగా ఉన్నట్టు బొమ్మల్లో ఉంటాయి. అది ఎందుకు అంటే లక్ష్మీదేవి పక్కన ఏనుగులు ఎందుకు ఉంటాయండి? పెద్ద సందేహం. ఎందుకుంటాయి అంటే ఈవిడికి పురిటి స్నానం చేయించటానికి ఈ దిగ్గజాలు 8 మనకి చిత్రాల్లో 2 ఉన్నా మొత్తం 8. ఈ 8 దిగ్గజాలు ఆకాశగంగలో ఉన్నటువంటి నీటిని తమ తొండాలతో తీసుకొచ్చి అమ్మవారి మీద పోస్తాయి కనుక ఆ దానికి సంకేతం. అప్పుడే పుట్టినటువంటి లక్ష్మీదేవికి దిగ్గజాలు నీళ్ళని తీసుకురావడం అన్నది జరిగింది. ఆవిడ కట్టుకోవడానికి పచ్చని పట్టు వస్త్రాన్ని సముద్రుడిచ్చాట. వైజయంతి మాలని వరుణుడిచ్చాట. విశ్వకర్మ రకరకాలైనటువంటి బంగారు ఆభరణాలు, కేయూరాలు, మొదలైనటువంటి కంకణాలు ఇవన్నీ కూడా విశ్వకర్మ ఇచ్చాట. సరస్వతీదేవి ఒక తారహారం ఇచ్చిందిట. చేత్తో పట్టుకోమని చెప్పి బ్రహ్మగారు పద్మాన్ని ఇచ్చాట. లక్ష్మీదేవి చేతుల్లో ఉండేవి ఇవన్నీ మీరు గమనించండి. మంచి పద్మం ఇచ్చాట ఆయన. సర్పాలు కుండలాలు ఇచ్చాయట చెవులు పెట్టుకోవడానికి. వేదాలు ఏం చేసాయిట? పొగిడాయిట. అవి చేయగలిగింది ఏముంది? పొగట్ట. భద్రమైన నుతులు చేసే శృతులు, భద్రమైన నుతులు చేసే వేదాలు చాలా చక్కగా గొప్పగా అమ్మవారి యొక్క స్తుతిని చేశాయిట. అన్ని లోకాలకి ఏలిక సానివై, ప్రభువై అంటే పెత్తనం చేసేట అధికారినివై నువ్వు బ్రతుకుతావు అని దిశలన్నీ పలికేట. అంటే దశ దిశల నుండి కూడా ఆ దిక్కులే ఆశీస్సులని ప్రసరింపచేయడం జరిగింది, ప్రసారం చేయడం జరిగింది. దిక్కులన్నీ కూడా శుభం అని. మనకి ఇక్కడ దిక్కుల గురించి ఎందుకు చెప్తారంటే మనం ఏదన్నా బాగా అంటే దిక్కులు పిక్కటిల్లేటట్టు అంటాం. మనం ఇక్కడ అన్నమాట దిక్కు దాకా వెళ్ళి అన్ని దిక్కుల్లోనూ ఆ చివర తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేట్టు. అక్కడెవరు ఇక్కడన్లా అనకపోతే దిక్కులే అంటున్నాయి అన్నమాట. ఏమని? నువ్వు చాలా కాలం లోకానికంతా అన్ని లోకాలకి యజమానురాలువై ఉంటావు అని. ఆ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని, ఆవిడ అలంకారం ఒక్కొక్కటి ఎలా చేశారో మనం బాగా విన్నాం. మనం కూడా ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు చేస్తాం కదమ్మా. రోజు కాకపోయినా అప్పుడప్పుడు అన్నా చేస్తాం కదా. చేసేటప్పుడు ఇదిగో ఇది ఆకాశగంగా తీర్థంతో చేస్తున్నాం అనుకోవాలి. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి కదా అక్కడ నీళ్లు పెట్టుకుంటాం. ఇవన్నీ పెట్టుకుంటే ఎవరికే యాంత్రికంగా నోటితో అనడం కాక ఇదిగో అమ్మ నీకు ఆకాశగంగా నీటితో చేస్తున్నాను నేను. ఏనుగులు ఇప్పుడే తెచ్చి ఇచ్చాయని మనసులో భావన చేసుకోవచ్చు అనమాట. అలాగే మంచి వస్త్రాలు ఇవ్వడం, అలంకారాలు, నగలు ఇవన్నీ ఇచ్చినటువంటి భావన మనం ఇంట్లో అమ్మవారికి చేసుకున్నట్టయితే మన ఇంట్లోనే క్షీరసాగర మథనం జరిగి మన ఇంట్లోనే లక్ష్మీదేవి ఆవిర్భవించడం జరుగుతుంది. ఎందుకంటే క్షీరసాగర మథనం అంటే మరేం కాదు, మన మనస్సుల్లో అమ్మవారు మన ఇంటికి రావాలని ఆలోచన చేసి దానికి చేసుకునేటటువంటి ఏర్పాట్లు మాత్రమే. కనుక అలా జన్మించినటువంటి ఉద్భవించిన జన్మ కాదది. అలా పాలసముద్రంలోంచి వెలువడి వచ్చినటువంటి ఆ జగన్మాతను చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అనుకుంటున్నారండి. ఏమనుకున్నారు? ఆవిడ్ని చూసి అన్నది చూద్దాము. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మి ప్రచోదయాత్. స్వస్తి.